ముంబైకి కూడా తనతో పాటు వాళ్ళ పెదనాన్న చెల్లి వీళ్ళందరూ వచ్చారులే. ఆయన ఏమన్నాడు, సరే నటిస్తాను, ఓకే కన్విన్స్డ్, మరి నటన రాదే ఎట్లా, నేను ట్రైనింగ్ ఇస్తాను. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడి మీద లైంగిక ఆరోపణలు, వాడు ఎవడి మీద ఒక రైల్వే స్టేషన్లో ఏదో చిన్న ఇష్యూ జరగడం, ఆయన మీద లైంగిక కేసు ఉండడం, పాప పిల్ల అప్పటికే ఇటుపోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండడం జరిగింది. మధ్యలో ఒక మంచి ఏం జరిగిందంటే కేరళ నుంచి ఒకళ్ళు కత్తిరింపుకు పిలిచారు జ్యువెలరీ షాప్. వచ్చినందుకు అమ్మ ఇది నీ మెడలో వేసుకో బోసిగా ఉందని చెప్పి 10 లక్షల నగ కూడా ఇచ్చారు. షీఈ్ హ్యాపీ. ఇట్లా ఏమైనా కత్తిరింపులు చేసుకోవచ్చులే అనుకుందేమో, తర్వాత వైరల్ అయినందుకు అలా ఉండింది. నెక్స్ట్ ఇక ఈ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇంటికి వెళ్ళిపోవాలా వద్దా అని ఆలోచించే టైంలో ఇంకొకరు వచ్చి ఒక పాటలో చిన్నగా అలా నటించి వెళ్ళొద్దు అని అడిగితే ఆ పాట కూడా వచ్చింది. పాట నిజంగా చాలా బాగుంది. ఓకే, మరి ఈ అమ్మాయి కెరీర్ ఏంటి పరిస్థితి అనే టైంలో ఇంకొన్ని 2-3 చిల్ల చితక అవకాశాలు వచ్చాయి. మరి ఎప్పుడు పట్టాలు ఎక్కుతాయో తెలియదు, వాళ్ళు ఇంకా అడ్వాన్సులు కూడా ఇవ్వలేదు. చేస్తే బాగుంటుందండి అని చెప్పి తలూపి వెళ్ళిపోయారు. మన హైదరాబాద్ నుంచి కొంతమంది ఔత్సాహికులు వెళ్ళి ఆవిడని ఒప్పించి తెచ్చారు. కొత్త హీరోయిన్ కావాలి వీళ్ళకి. వీళ్ళు ఎవరు అంటే ఏకే వర్సెస్ పీకే అని ఎప్పుడో ధనరాజు తాగుబోతు రమేష్తో సినిమా వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది తెలుసా? 1940 లవ్ స్టోరీ దూకుడు. ఆ టైంలో అంటే నేను ఏదో సినిమా 1940 లవ్ స్టోరీ సినిమాకి వెళ్ళాను నేను, ఎక్కడ లక్ష్మీకళ శశికళలో. అప్పుడు వెళ్తే ఆ పక్కన ఆ పోస్టర్ కనబడింది ఏకే పీకే అని.